నేను అరుస్తూనే ఉన్నా. నాకు ఎక్కడో ఎందుకంటే నేను క్లియర్గా ఫస్ట్ ఎలిమినేషన్ ఏదైతే వాటర్ వేదిక తీస్తారో నాకు అర్థమైపోయింది ఈ పెళ్ళి వెళ్ళిపోతుంది సేఫ్ అనేది. ఒకటే భయం ఏంటంటే ఈ పెళ్ళికి ఊపిరిగా నాడికి ఎక్కడ లేచిపోతుంది ఎక్కడ భయపడుతుంది బయట బాడీ బయలుదేరింది నా టెన్షన్. నాకు ఆ టాస్క్ అయితే అరుస్తూనే ఉన్నా. వచ్చాడు యోధులు అన్న నేను వేసేస్తున్నాను. అరే అరే నమస్కారం వీడికి అన్నం పెడితే చెప్పావా నీ కోసం నాకు రెండు చెప్పు నమస్కారం నువ్వు చెప్పు తెలుసు చెప్పదు బన్నీ గారు. ఇప్పుడు వయసు పాయింట్స్ చెప్పింది తల్లిదండ్రులు సీరియల్ యాక్టింగ్ లో ఉంది, ఇంకా రావట్లేదు, వచ్చినప్పుడు సీరియల్ అట్లా యాక్ట్ చేస్తారు. అవసరం చాలా ఇది రెడీ కావాలి నేను గురించి నాకు వచ్చాక. మరి అయేషా కోసం మీకు అలా అనిపిస్తుందా? అయేషా నాకు ఏం అర్థం కావట్లేదు ఇంకా. కాబట్టి సీరియల్ ఇంకా అయేషా నాకు అర్థం కావట్లేదు ఇంకా. అంటే ఆ ఫాస్ట్నెస్ ఆ పెనిట్రేషన్ అనేది తెచ్చుకుందా, అది క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ తో వచ్చిందా? అది నాకు అదే కావాలి. తన నుంచి మిగతా వాళ్ళందరినీ నేను చదివేసాను కానీ తనే చదివి కావాలి. ఆ క్యారెక్టర్ లో ఉందా, ఇంకా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తుందా? చెప్పు. నేను ఈ 2 days అయింది కదా వచ్చి, జస్ట్ నేను మిమ్మల్ని లైక్ అర్థం చేసుకోవడానికి మీతో ఉండడానికి చూస్తున్నాను కానీ ఇంకా మనుషుల్ని నేను చదవాలనుకోవట్లేదు. నేను నీకు అడగలేదు అవుతున్నది అని అనిపిస్తుందో నేను అయితే పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి. చెప్పు. నేను అలా పర్సనల్ గా మాట్లాడాను, ఎక్కడ అడగకుండా అడుగుతాను. అందరిని అడిగేది కూడా కానీ ఏదో అలా అయితే రాలేదు కదా. అంటే అది ఆ ఇంటర్వ్యూ కాదు. కొన్ని సీరియల్లో ఉన్నాయి అనిపించట్లేదు, అందరికీ అనిపిస్తున్నాను. నేను చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు అదే అనిపించట్లేదు, నా విషయం కనిపిస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను. అంటే ఇంతకు మీరి నువ్వు నీలా లేవు అంటే ఇంకా నటించాల్సి వస్తుంది. నటించడం అనేది కూడా ఫ్రెండ్ లైఫ్ చేయాల్సి క్యూట్నెస్ చేసి లైక్ చేయగలను. 1 day 2 days 3 days 3-4 days నుంచి తగ్గిపోయింది. అంటే ఎవరో చెప్తుంటే కొంచెం నిజంగా నేను అట్లా చేస్తున్నానా అనే అపోహలు ఉండిపోయింది. అలా లేదు రాము, కనిపించట్లేదు. క్యూట్నెస్ పోయిందా నాలో? కనిపించట్లేదు. రేపు వస్తారు లేదు, త్వరగా పడుకుని పోతా. అది కాదు నన్ను నేను ఏది మైండ్లో పెట్టుకోవట్లేదు రాము, వదిలేస్తున్నాను. నిజంగా మైండ్లో పెట్టుకోవట్లేదు. కానీ నిన్న కానీ సెకండ్ వీక్ నుంచి మనం దేవుని ఎంటర్ అయిన ఎనర్జీ లెవెల్స్ అయితే ఉండవు. తగ్గిపోతూ ఉంటాయి. మీరు ఏదైతే దానం చేస్తున్నారో, ఏదైతే ఇచ్చేస్తున్నారో దాని వాల్యూ తెలుసు. ఎలా అయిపోతుంది తెలుసా? తెలియదు. ఫుడ్ లేకుండా ఎన్ని రోజులు నాకు ఫీల్ కదమ్మా. ఈ షర్ట్ ఇక్కడ ఉంది, నా ట్రైసెప్స్ ఇక్కడ ఉంది. టీషర్ట్స్ ఓన్లీ వచ్చినప్పుడు లూజ్ ఇప్పుడు మీడియం వచ్చేస్తాయి. నాకు బట్టలు ఏమైనా లేవంటే వెళ్ళడం, ఒక షర్ట్ వేసుకోవడం, కింద లూజ్ ప్యాంట్. సరేనా? గాలి చేస్తే బిల్లు అదే నైట్ కూర్చొని మాట్లాడితే దేనేమి నిద్ర వస్తుంది. నిద్రపోవాలి. లైట్ ఆఫ్ చేస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి వీడికి నైట్ కి. నైట్ జాస్తి ఎక్కువ చేస్తున్నావు. నైట్ అయితే ఎప్పుడు బయటకు వస్తాడు, లోపలికి వస్తాడు తెలుసా? బయట అది సౌండ్ రాగానే వీడు వచ్చి పడుకుంటాడు, కామ్ చెప్తున్నాడు చూసుకుంటూ. సీన్ ఉండవు తెలుసురా మీ సీన్లు బాబు. వచ్చి పడుకునేటప్పుడు నేను ఇలా చూస్తాను, ఇలా లేచి అని పడుకుంటుంటాను. వీళ్ళిద్దరు ఎక్కువ రహస్యాలు మాట్లాడుకుంటారు అనమాట. అందరూ దాని తర్వాత ఆ పోటీ మన గురించి మాట్లాడుకోరు, ఒకరి గురించి బయటికి వెళ్ళి చూడాలి. ఎందుకంటే మొన్నే చెప్పారు కదా బిగ్ బాస్, నీ మైక్ సరిగ్గా పెట్టు, నీ మైక్ సరిగ్గా పెట్టు అని ఇద్దరు మాట్లాడుతుంటే ఎన్నప్పుడు మొన్న రాత్రి నేను వచ్చిన ఆ రోజు మైక్ సరిగ్గా పెట్టు, ఇంగ్లీష్ లో మాట్లాడదు. ఇంగ్లీష్ లో మాట్లాడొద్దని అన్నారు. ఇద్దరు పడుకున్న మైక్ ఇలానే ఉంది, కాకపోతే ఎలా ఉంది మైక్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను. ఇంగ్లీష్ లో మాట్లాడొద్దని అన్నారు. తెలుగులో మాట్లాడినా అన్నారు. అవి రహస్యాలు ఏం కాదు. మేమిద్దరం లీడర్ బోర్డు ఆడాం కదా,
పోయిన బాధలు మాట్లాడుకోవడమే సరిపోయింది 5th వీక్ అంతా మేము చేసినవి అన్ని. యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ అన్ని లాస్ట్ వీక్ అంతకు ముందు అసలు అంతకుముందు నీ క్వశ్చన్ ఎందుకు నీకు అంత క్వశ్చన్ వస్తుంది? క్వశ్చన్ కూడా మరి ఇద్దరం కలిసి ఒక క్వశ్చన్ చెప్పు, నీకునే ఒక క్వశ్చన్ చెప్పు. క్వశ్చన్స్ ఏం అడగలేదు నేను. ఇప్పుడే ఎక్కడ క్వశ్చన్స్ ఉందని 5th వీక్ లో మేము లీడర్ బోర్డ్ లో ఆడాం కదా. సో ఫస్ట్ వీక్ ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ పొజిషన్ లో ఉండి థర్డ్ డే లాస్ట్ పొజిషన్ కి వచ్చిన తర్వాత ఇంకా గేమ్ లో ఓడిపోయిన తర్వాత ఇద్దరికి గొడవలు అవుతాయి కదా. అండ్ మోర్ ఓవర్ దాని వల్ల ఇద్దరం డేంజర్ జోన్ లో పడ్డాం. ఆ డేంజర్ జోన్ లో పడిన తర్వాత డబుల్ ఎలిమినేషన్ సింగిల్ ఎలిమినేషన్ వాళ్ళ ఉన్న మెంబర్స్ లో ఏమవుతుంది ఏం జరుగుతుంది మధ్యలో వచ్చి ఏం మాట్లాడతారు అదవుతుంది ఇదవుతుంది మధ్యలో 100 గేమ్స్ పెట్టారు. ఇదంతా కన్వర్సేషన్ ఉండదా ఇద్దరు కలిసి ఆడినప్పుడు మొత్తం గేమ్స్ గురించి 2 రోజులే ఉంటాయి. నేను అడిగానా నీకేంటి క్వశ్చన్ అడిగా, నీకే బాగా నేను అతను అడుగుతున్నాను. వీడేమో చెప్పడు వీడి బదులు అదే ఇప్పుడు అర్థమవుతుందా? ఇద్దరు ఏమడిగినా నువ్వే మాట్లాడితే అలానే ఉంటుంది. క్వశ్చన్ చెప్పాలి కదరా. నీ ఫీడ్బ్యాక్ అయితే నేను నీకు చెప్పాను, పవన్ నిన్నే ఓపెన్ గానే చెప్పాను నీకైతే. కాదు నైట్ నేను క్వశ్చన్ అడిగాను ఒకసారి ఉండట్లేదు. ఎందుకంటే నేను ఒక చోట ఉంటున్నా అని చెప్పాను కదా, నువ్వు కూడా ఒక చోటే ఉంటున్నావు అని అంటానంటే టీవీలో 5 నిమిషాలు కేటాయించింది. మళ్ళీ అక్కడ 5 నిమిషాలు అక్కడ 5 నిమిషాలు ఆడదాన్ని టీవీలో జరిగిందా అని అదే అడిగినప్పుడు అదే చెప్పేస్తే అదే చెప్పాక క్వశ్చన్ లేదంటే క్వశ్చన్ అందే కానీ అప్పుడు ఆల్ చెప్తాను క్వశ్చన్ అడగలేదని. కెమెరా దగ్గరికి మనం పర్సన్ కరెక్ట్ తీసుకోలేకపోయినా అప్పుడు కానీ నేను లేదు బొమ్మంటే ముందు నేనే పడ్డాను నేను వెళ్తున్నాను పట్టుదని చెప్పుకుంటే అక్కడ ఆలోచన ఏంటంటే అమ్మ బొమ్మని చూస్తామంటే వీటి బొమ్మ మొత్తం క్లియర్ చేయాలి. ఆ వీడియో అప్పుడు లేదు తర్వాత వీడియో బొమ్మ వచ్చింది అది ఫస్ట్ నేను వచ్చాను అప్పుడే పడిపోతే పార్టీ గారు నేను వచ్చా. తర్వాత మేము ఇద్దరు డిసిజన్ తీసుకునేటప్పుడు అక్కడ తీసుకుని చెప్పారన్నమాట ఫ్లోరా గారు లేదు అంత తొందరగా అవ్వద్దు నా స్ట్రాటజీ నా కథ అని చెప్పి ఆవిడ మాట్లాడారు సార్. ఆకర్షణ నాకు ఆకర్షణ రామయ్య ఇందాక నుంచి ఆకర్షణ లేదా ఆకర్షణ లేదా ఆకర్షణ లేదా లేదా ఏ సేమ్ షేడ్ స్నారీ నేను గమనించలే. ఏం జరగలేదు కానీ షర్ట్ సేమ్ ఉంది కదా సేమ్ పిచ్ కొట్టుకున్నారా? ఇన్నర్ మైండ్ అవుటర్ మైండ్ ఉంటుంది. అవుటర్ మైండ్ అన్నీ ఉంటుంది కానీ అవుటర్ మైండ్ మన ఇన్నర్ మైండ్ తీసుకొచ్చాక ఇన్నర్ మైండ్ నాకు కండిషన్ ఉంటుంది. అమ్మకి క్లియర్ పెట్టుకోండి చెప్తారు నువ్వు చెప్తున్నావు మళ్ళీ మళ్ళీ అంటే మన ఇన్నర్ మైండ్ మాత్రం మనకి ఏది మంచి చోటే చెప్తుంది. ఆయేషా 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 నేను మా నాన్నని చూసుకోవడానికి అంత కష్టాలు పడుతూ నేను వచ్చినా సరే ఎందుకు నాకే ఇంత శిక్ష? అంత కష్టాలు పడుతూ వచ్చినా నేను కనీసం టచ్ కూడా చేయలేదా? నేను అవన్నీ మన ఇంట్లో నాన్నని చూసుకునే ఉంటాయి కదా, అదేమి నేనేమి అనుభవించలేదు చూడలేదు. అప్పటి వరకు నాన్నకి సేవలు చేసుకొని చాలా చేసుకున్న దాన్ని లాస్ట్ తనిఖీ తీరా నేను చూసుకోలేకపోయా. డైరెక్ట్ అక్కడికే వెళ్ళా, ఇంటి దగ్గర చూసుకోలేకపోయాను. ఇంటికి వచ్చిన తర్వాత పూలు జరుగుతారు కదా, అదొకటి నాకు అప్పుడప్పుడు వస్తుంది. ఎందుకో ఆ స్మెల్ వస్తుంది నాకు. నాన్న ఉన్నాడా ఏమో ఆ ఫీల్ కలుగుద్ది నాకు ఒక్కోసారి. వస్తా నాన్న దివాన్ కట్ ఎదురుగా ఇలా కూర్చొని నా మీద జోక్స్ వేస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎంత గుర్తొచ్చిన తర్వాత అమ్మ పుట్టింటికి వెళ్ళాలి, అదే
చనిపోయిన తర్వాత ఇక్కడ ఉండకూడదు కదా, పుట్టింటికి వెళ్ళి నిద్ర చేయాలి. అప్పుడు చూడు ఇంకా నరకం. అంటే అప్పటి వరకు ఒక 3rd డే వరకు అందరూ వచ్చి వెళ్ళిపోతారు, తర్వాత రారు కదా. అమ్మ కూడా వెళ్ళిపోవాలి కదా. అమ్మేమో నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళాను, మేము ఇద్దరమే కదా. నెక్స్ట్ టైం నుంచి అది చూసుకుంటాము. మంచిగా మాట సరే పాప, అదే అందరు టీ బాగా తాగాలని నాకేంటో ఒక టీ చాలు. అంతే. టీ ఇంట్రెస్ట్ టీ ఉంటే చాలు. ఎలా ఉన్నా తాగిస్తారు. టీ పొరలు కూడా చాలా టీ తాగారు ఇప్పుడు. చాలు నాకు అవునంటే అదే కొంచెం మార్నింగ్ టీ మార్నింగ్ ఇప్పుడు కాఫీ